మనకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? తప్పు చేసినది వాళ్ళే కదా, వాళ్ళే నాకు వచ్చి సారీ చెప్పాలని. మనమందరికీ కొన్ని సందర్భాల్లో మనం మనకుందే సరైనదని, మనమే కరెక్ట్ అని అనిపిస్తుంది. కానీ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు మనకు మరో విధమైన గొప్పతనాన్ని చూపిస్తున్నాడు. విశాల ఆకాశాన్ని విస్తరించిన చేతులు, మట్టితో మనిషిని మలిచిన చేతులు. కాని ఇప్పుడు తన తండ్రి ఆలయానికి వస్తే పన్ను చెల్లించమని ఇతరులు యేసు ప్రభువుని ప్రశ్నిస్తున్నారు. సృష్టికర్తనే సృష్టి ప్రశ్నిస్తుంది. ఒక క్షణంలో తన మహిమను చూపించగలిగిన యేసు అలా చేయలేదు. సముద్రానికి వెళ్లి మొదట దొరికిన చేప నోరు తెరవు, అందులో ఒక నాణయం దొరుకుతుంది అని పేతురుతో అన్నాడు. సముద్రం ఆయన మాట వింటుంది, చేప కూడా ఆయన మాట వింటుంది. కానీ గొప్ప అద్భుతం ఆ నాణయం దొరకడం కాదు, ఏమి చెల్లించాల్సిన అవసరం లేని దేవుని కుమారుడు ప్రేమ కోసం దానిని చెల్లించాడు. అదే అద్భుతం. ఈరోజు మనము అనుకుందే సరైనది నిరూపించుకోవడానికి కాదు, క్రీస్తు ప్రేమను చూపించడానికి జీవితం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుంచి 27 వరకు ఒకసారి చదివి చూడండి.